ఈరోజు హసనాబాద్ గ్రామం దోర్నాల మండలంలో ఉన్నటువంటి ఒంటేరు శివనారాయణ అబ్బాయి యూరప్ దేశానికి ఉద్యోగం నిమిత్తం వెళ్ళటం జరిగింది. ఉద్యోగం చేస్తున్నామని చెప్పటం చేయటం తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అయితే అక్కడ ఏజెంట్లు నమ్ముకొని వెళ్ళటము ఆ అబ్బాయి చేసిన తప్పుడు సమాచారం అయిపోవటం వలన ఆ అబ్బాయి అక్కడ బాధితుడైపోయాడు. బాధితుడై అక్కడ ఏం జరిగింది ఏం కథో మనకు తెలియదు. అక్కడ ఆ అబ్బాయి చనిపోవటం జరిగింది. చనిపోవటం జరిగి చాలా తల్లిదండ్రులు చాలా ప్రయత్నం చేశారు ఆ అబ్బాయి బాడీని ఇక్కడ తీసుకురావడానికి. అయినా కూడా వాళ్ళు చాలా పేద కుటుంబీకులు, తీసుకురావడానికి చేత కాలేదు. వాళ్ళందరూ తల్లిదండ్రులు బంధువులు అందరూ వచ్చి టీడీపీ పార్టీ గ్రామ పార్టీ నాయకులను, మండల స్థాయి నాయకులను కలవటం జరిగింది. కలవటం జరిగిన తర్వాత మేము కూడా సరే మన ఊరి పిల్లోడు మనం సాయం చేయాలా, మన గవర్నమెంట్ తరఫున ఏదో చేయాలన్న తాపత్రయంతో ముందుకు పోవటం జరిగింది. ముందుగాల ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గూడూరు ఎరక్షన్ బాబు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయనకు విషయం తెలియపరిచిన వెంటనే స్పందించటం జరిగింది. ఏది ఏమైనా నేను అబ్బాయి బాడీని తెప్పిస్తానని మాట ఇవ్వటం చాలా సంతోషకరము. మాకు హామీ ఇచ్చాడు. అయితే ఇప్పటికి ఈ రోజుటికి 23 రోజులైంది అబ్బాయి చనిపోవటము. వస్తుందా రాదా అని మండలము గ్రామంలో అందరూ ఎదురుదోవలు చూశారు. అయితే ఎరక్షన్ బాబు గారు ఒకటే మాట అన్నాడు, నా నియోజకవర్గంలో ఇట్లా జరగటం చాలా బాధాకరము. ఎట్టి పరిస్థితులైన తల్లిదండ్రుల కడచూపు నేను చూపిస్తానన్న కంకణం కట్టుకున్నాడు. ఆ విషయం తెలుసుకొని వెంటనే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి, యువ నాయకులైనటువంటి నారా లోకేష్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకుపోవటము, ఆ సమస్య వాళ్ళకు చెప్పటం, వెంటనే వాళ్ళు స్పందించటం మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఇది. అయితే ఈరోజు ఆ శివనారాయణ అనే అబ్బాయిని శవాన్ని తీసుకురావటం జరిగింది. ఈరోజు ఊరు మొత్తము టీడీపీ కుటుంబ సభ్యులకైతేనేమి, నాయకులకైతేనేమి, ఈ బాడీ రావటానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క నాయకులకు మా గ్రామం తరపున, మా మండలం తరపున మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఎరక్షన్ బాబు గారికి మరీ చెప్పాలా, సమస్య నీది కాదు, నా నియోజకవర్గంలో ఈ సమస్య నాది అని తెప్పియటం మాకు చాలా ఆనందం వేస్తుంది. ఇలాంటి నాయకుడు కూడా మాకు కావాలి. ఇలాంటి నాయకుడితో మేము తిరుగుతున్నందుకు మేము గర్వపడుతున్నాం. సమస్య అనేది ఒకసారి సమస్య తీసుకపోతే ఆయన పరిష్కారం చేయటము చాలా ఆనందకరం, చాలా సంతోషపడుతున్నాము. సార్ ఎరక్షన్ బాబు గారు, ఇలాంటి పేదలకు మీలాంటి నాయకులు కావాలి. మీరు అండదండలు ఇవ్వాలని కోరుకుంటూ మీకు మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. పేదల సమస్యలు తీర్చుకున్నందుకు నీలాంటి నాయకులు మేము పోగొట్టుకోలేము. మీరు ఎప్పుడు మాకు ఎల్లవేళలో మీ దీవెనలు మాకు కావాలా. థ్యాంక్ యూ సార్.